హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్కి వచ్చినా అనమాట. చూడండి, ఇదే ఆలగడ్డకి ఇక్కడ బట్టలు షాపులు అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ బట్టల షాపులు అన్నీ ఏం కావాలనే కానీ ఈ రోడ్డు అమ్మడి అయితే అన్నీ చెప్తాయన్నమాట. శివాలయం ఇది, పాత బస్టాండ్లో నుంచి ఇట్లా శివాలయం ఇదంటే ఎవరేం చెప్తారు. ఇక్కడ బట్టలు అన్నీ చెప్తాయి. బంగారంగళ్ళు కూడా ఇక్కడనే పోవాలన్నమాట. బంగారంగళ్ళకి కూడా దావా ఇక్కడనే ఉందన్నమాట. బంగారంగళ్ళకి కూడా ఇక్కడి నుంచే పోవాలన్నమాట. నేనైతే టమాటా పండ్లు తీసుకున్నాను. రాఖీల కోసం పోతున్నా అన్నమాట. రాఖీ తీసుకోవాలి, అన్న ఉన్నాడు కదా, అన్నకు రాఖీ కట్టాలని రాఖీ తీసుకుని వచ్చినాను అనమాట. అట్లనే మా సొంత మార్కెట్ దగ్గర కాబట్టి సొంత మార్కెట్లో కూరగాయలు తీసుకొని రాఖీలు తీసుకున్నామని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం ఉందన్నమాట. ఇక్కడ అటు వచ్చేసి శివాలయం, శివాలయం ఎదురుగా పక్కనే ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామి, శివాలయం స్వామి, వెంకటేశ్వర దేవులము అన్నీ పక్కనే ఉన్నాయి. దూరం అయితే ఏం లేవు, దగ్గరని. ఓకే, 2 అడుగులు వచ్చి ఆ స్వామి వచ్చాడు, 2 అడుగులు వచ్చి ఈ స్వామి వచ్చాడు అనమాట. ఇవన్నీ షాపులు అనమాట. షాపులు అదో శివాలయం. ఇది శివాలయం ఫ్రెండ్స్. బాగుంది మా ఊరు శివాలయం. అది శివాలయం. ఇది వచ్చేసి దర్గా. అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ శుక్రవారం నా పొద్దు దచ్చగిరి స్వామికి చక్కెర ఉంచుతారనమాట. ఇక్కడ శుక్రవారము బేస్తవారము బాగా జరుగుతుంది. దచ్చగిరి స్వామికి చక్కెర ఉంచడం అందుకు బాగా జరుగుతుంది అనమాట. నేనైతే ఇంటికి వెళ్ళాలా, రాఖీలకు మళ్ళీ వస్తా. ఈ బుట్ట అన్ని ఇంటికాడ పెట్టి రాఖీలకు మళ్ళీ వస్తాను. ఈ వల్ల నుంచి ఆ వల్ల రోడ్లు దాటుకోవాలంటే ఇబ్బంది. రోడ్డు దాటుకోవాల. చూడు ఎన్ని వస్తున్నాయో, ఎట్లా వస్తున్నాయో చూడండి. రోడ్డు దాటుకోవాలనే భయం అవుతుంది. ఇది మా ఇంటికి పోయే దావ అన్నమాట. ఈ నుంచి దచ్చగిరి స్వామి పక్క నుంచి దచ్చగిరి స్వామికి ఎదురుగా ఉంది మా వీధి. ఇట్లా ఈ వల్ల నుంచి పోవాలన్నమాట. దచ్చగిరి స్వామి కాడ నుంచి మా ఇంటికి పోవాలన్నమాట. ఎలా ఉంది? బాయ్ ఫ్రెండ్స్.